మన తెలుగుదేశం పార్టీకి జాయిన్ అవుతున్నారు. ఈ రోజు మన తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వం మీద ఆకర్షితులై రేపు 2024లో బాబు గారు ముఖ్యమంత్రి అవ్వాలి, ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలనే ఉద్దేశంతో వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి 18 మంది వైఎస్ఆర్సీపీ సర్పంచ్లు మన తెలుగుదేశం పార్టీకి చేరుకుంటున్నారు. అలాగే 2 ఎంపీటీసీలు కూడా పార్టీకి చేరుతున్నారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. తొందరలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయిపోతుంది. ఇది మైక్ ఓకే. ఎందుకంటే మొత్తం సర్పంచులకి ఒక్క అధికారం లేదు. ప్రజలు ఎన్నుకున్న వ్యక్తులు సర్పంచులు. ఏమన్నా అధికారాలు ఉన్నాయా వాళ్లకు? స్థానిక సంస్థలకు అధికారాలు లేకుండా చేసిన జగన్మోహన్ రెడ్డికి అధికారం లేకుండా చేయాల్సిన బాధ్యత మీ మీద ఉందా లేదా? అందరూ సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు అందరూ కూడా మూకుమ్మడిగా మీరందరూ వ్యతిరేకించాలి. మీరందరూ కూడా రండి, మళ్ళీ పూర్వవైభవం తీసుకొస్తాం. స్థానిక సంస్థల్ని బలోపేతం చేసే బాధ్యత నాది. అందుకనే చెప్పాను, సర్పంచ్కి 10,000 రూపాయలు చెప్పింది. మన తెలుగుదేశం పార్టీకి జాయిన్ అవుతున్నారు. ఈ రోజు మన తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వం మీద ఆకర్షితులై రేపు 2024లో బాబు గారు ముఖ్యమంత్రి అవ్వాలి, ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలనే ఉద్దేశంతో వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి 18 మంది వైఎస్ఆర్సీపీ సర్పంచ్లు మన తెలుగుదేశం పార్టీకి చేరుకుంటున్నారు. అలాగే 2 ఎంపీటీసీలు కూడా పార్టీకి చేరుతున్నారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. తొందరలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయిపోతుంది. ఇది మైక్ మైక్ ఓకే. ఎందుకంటే మొత్తం సర్పంచులకి ఒక్క అధికారం లేదు. ప్రజలు ఎన్నుకున్న వ్యక్తులు సర్పంచులు. ఏమన్నా అధికారాలు ఉన్నాయా వాళ్లకు? స్థానిక సంస్థలకు అధికారాలు లేకుండా చేసిన జగన్మోహన్ రెడ్డికి అధికారం లేకుండా చేయాల్సిన బాధ్యత మీ మీద ఉందా లేదా? అందరూ సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు అందరూ కూడా మూకుమ్మడిగా మీరందరూ వ్యతిరేకించాలి. మీరందరూ కూడా రండి, మళ్ళీ పూర్వవైభవం తీసుకొస్తాం. స్థానిక సంస్థల్ని బలోపేతం చేసే బాధ్యత నాది. అందుకనే చెప్పాను, సర్పంచ్కి 10,000 రూపాయలు చెప్పింది.